సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొనేందుకు ఇటు తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. ఈ 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, ఈ సిడబ్ల్యూ సమావేశం సంబంధించి అప్డేట్స్ ఏంది? థ్యాంక్ యూ శంకరి. మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశాలకు నవ సత్యాగ్రహ బైఠక్ అనే పేరును పెట్టింది. సిడబ్ల్యూసి సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, అదేవిధంగా పిసిసి చీఫ్లు, సిఎల్పి నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, ఇలా 200 మంది కీలక నేతలకు ఆహ్వానాలు పంపారు. దాంట్లో భాగంగా ఈ రోజు మొదటి రోజు సిడబ్ల్యూసి సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సిడబ్ల్యూసి సభ్యులు వంశీచంద్ర రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ పాల్గొన్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వీళ్ళందరూ బెల్గాం చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సిడబ్ల్యూసి సమావేశాల ప్రాంగణానికి కాసేపటి క్రితం చేరుకున్నారు. ఆయనను గ్రాండ్ గా ఆయనకు వెల్కమ్ పలికారు. ఈ 2 రోజుల పాటు గాంధీకి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి కావలసినటువంటి కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ రూపొందించనుంది. దాంతో పాటు ఇటు బీజేపీని అడ్డుకోవడం, బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఏ విధంగా ప్రజలు తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ 2 రోజుల సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ 2 రోజుల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు, కాంగ్రెస్ పార్టీ కార్యాచరణకు ఎంతగానో ఉపయోగపడతాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు.